ఐపీఎల్ రద్దయింది. మన బార్డర్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల. అండ్ వీ ఆల్ షుడ్ స్టాండ్ విత్ అవర్ సోల్జర్స్, విత్ అవర్ ఆర్మీ, విత్ అవర్ నేవీ. ఇప్పటి పరిస్థితుల్లో ఐపీఎల్ని రద్దు చేయడమే మంచిది. ఎందుకంటే ఒక పక్క మన దేశం కోసం మన సైనికులు విరోచితంగా పోరాడుతుంటే మనం ఇక్కడ కేరింతలు కొట్టుకుంటూ మనము క్రికెట్ చూడడమో లేకపోతే ఇంకొకటి ఎంజాయ్ చేయడమో మంచిది కాదు. మనం వి నీడ్ టు బీ యునైటెడ్ యాజ్ ఎ కంట్రీ. అప్పుడే మనం అనుకున్నది మనం సాధించగలం. ఈ సందర్భంగా కొంతమంది సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా నోరు మూసుకుంటే బాగుంటుంది. వాళ్ళకు ఏదైనా ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఒపీనియన్స్ని ఎప్పుడు వెల్లడించాలి, ఏ విధంగా వెల్లడించాలి, ఏ సందర్భంలో వెల్లడించాలన్న కనీస జ్ఞానం ఉంటే కూడా బాగుంటుంది. అందులో ఈ క్రికెటరు అంబటి రాయుడు కొద్ది రోజులు మా పార్టీలో కూడా ఉన్నాడు. ఇప్పుడు జనసేన పార్టీ వాడు, జనసేన తరపున ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఏమి కామెంట్ పెట్టాడంటే, ఒక 15 గంటల క్రితం, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్. కన్నుకు కన్ను తీస్తే ప్రపంచం గుడ్డిదవుతుందని పెట్టాడు. నీకు ఎవరు ఇటువంటి చచ్చు పుచ్చు సలహాలు ఇస్తుంటారు, కానీ ఇక్కడ ఎవరు కూడా కన్నుకు కన్ను తీయట్లేదు. కన్నుకు కన్ను తీయాలన్న ఆలోచన కూడా ఏ భారతీయుడికి ఉండదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా కన్నును ఎందుకు పొడిచారు అని ఇప్పుడు భారతదేశం ప్రశ్నిస్తుంది. మా కన్నును పొడవాల్సిన అవసరం ఏముంది, మా కన్ను జోలికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తుంది. ఏ భారతీయుడు కూడా పాకిస్తాన్లో కొంతమంది చనిపోవాలి లేకపోతే సామాన్యులు చనిపోవాలని కోరుకోరు. కానీ నీ స్టేట్మెంట్ ఎంత దరిద్రంగా ఉందంటే, కన్నుకు కన్ను సమాధానం కాదంటే వాళ్ళు ఉగ్రవాదుల్లాగా వచ్చి చంపితే మన దేశం ఏమన్నా ఉగ్రవాదుల్లాగా వెళ్ళి చంపుతుందా? ఇటువంటి మాటలు మాట్లాడతారు. అందులోనూ వీళ్ళు సెలబ్రిటీలుగా ఉంటే ఇవన్నీ తీసుకెళ్లి పాకిస్తాన్లోనో ఇంకో చోట చూపించుకొని, చూడు వాళ్ళ దేశం వాళ్ళే వాళ్ళని అపోజ్ చేస్తున్నారు, అది ఇదని మాట్లాడతారు. నాయన అంబటి రాయుడు, నీకేమైనా ఒపీనియన్స్ ఉంటే ఇప్పుడు ఐపీఎల్ రద్దయింది కదా, ఆ టైప్లో నువ్వు కూడా నీ నోటి దూలను రద్దు చేసుకుంటే మంచిది. ఇవి చాలా చేటండి. ఇప్పుడు ఒకటే, యుద్ధం జరుగుతుంది, మనం మన సైనికులకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు వచ్చేసి సరదాగా ఒక గన్ను తీసుకొని వచ్చేసి మన దేశంలోకి చొరబడి అన్యం పుణ్యం తెలియని టూరిస్టులను పిట్టల్ని కాల్చినట్లు కాలుస్తుంటే మనం చేతులు ముడుచుకొని కూర్చుంటామా? సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఆ సమాధానం వాళ్ళకు అర్థమయ్యే విధంగానే మనం చెప్పాలి. ఇంకొకసారి మా దేశం పైన కానీ మా దేశ పౌరుల పైన కానీ ఎవరైనా ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే వాళ్లకు శిక్ష చాలా భయంకరంగా ఉంటుందని గుర్తు చేయాలి. మన ఆర్మీ వాళ్ళు రాత్రిపూటనే ఈ స్థావరాల్ని వాళ్ళు పేల్చేయడానికి కారణం కూడా సివిలియన్స్ ఎవరు ఉండరు, రాత్రిలో అయితే సామాన్యులు ఎవరు బయట తిరగరు. కాబట్టి ఆ టైంలో మనం ముష్కరులను మనం మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో మన దేశం అతి జాగ్రత్తగా ఈ దాడులు చేస్తుంది. ఎవరు కూడా పాకిస్తాన్లో ఉన్న సామాన్యులు చనిపోవాలని ఎవరు అనుకోరు, అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు తలిచారు, ఆ ఉగ్రవాదులు తలిచారు, భారతదేశంలో ఉన్న సామాన్యుల్ని మేము పొట్టన పెట్టుకుంటాము, అది కూడా ఒక మతం పేరుతో. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఉండదండి, ఇంకంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఏదో చదవమని చెప్పి చదవలేకపోతే, లేకపోతే ఏదైనా చెప్పమని చెప్పి చెప్పలేకపోతే నువ్వు హిందూ అని చంపడం, అది ఇంకంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఏ మతం వాడు కూడా చేయకూడదు. ఏ మతం కూడా నువ్వు పరాయవాన్ని చంపమని చెప్పదు. ఒక ఉన్మాదంగా వాళ్ళు చేస్తే మనం సమాధానం చెప్తున్నాం. మనం ఎక్కడా కన్నుకు కన్ను పన్నుకు పన్ను అని మనం అనట్లేదు. మా కన్నును ఎందుకు పొడవాలనుకుంటున్నావు అని మాత్రమే మన దేశం ప్రశ్నిస్తుంది. అంబటి రాయుడు, నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకొకసారి వచ్చేసి ఇట్లాంటి చిలక పలుకులు, ఇట్లాంటి చెత్త పలుకులు పలకొద్దు. 34,000 మంది కామెంట్లు పెట్టారండి రిప్లైగా. బండ బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో. ఎవరైనా కానీ, సెలబ్రిటీలు కానీ, ఇంకోటి కానీ, మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి. కానీ మనం ప్రతి ఒక్కరము వీ నీడ్ టు స్టాండ్ యునైటెడ్. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, అలాగే మన ఆర్మీకి, మన నేవీకి, మన సైన్యానికి మన సంపూర్ణ మద్దతు. వాళ్ళేం పని లేక అక్కడ పోరాడట్లేదు. మన సైన్యం మన దేశం కోసం, మన దేశ భద్రత కోసం, మన దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జరిగితే మనకు అది వస్తుంది, యుద్ధం జరిగితే ఇది అవుతుంది, లేకపోతే సామాన్యులకు ఇబ్బంది అంటే వాళ్ళు అన్ని రక్షణ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మన దేశాన్ని కాపాడుతున్నారు. మనం చేయాల్సింది, మన కనీస కర్తవ్యం, మన సైనికుల్ని మనం సపోర్ట్ చేయడమే.
కన్నుకు కన్ను తీస్తున్నారు, పన్నుకు పన్ను తీస్తున్నారు, ఒక కన్నుకు ఇంకొక కన్ను తీస్తే ఈ ప్రపంచం గుడ్డిదవుతుంది. ఇటువంటి చెత్త వాగుడిని ఎవరైనా కానీ కట్టి పెడితే బాగుంటుంది. అంబటి రాయుడు గుర్తుపెట్టుకో, ఈ జన సైనికులంతా ఇట్లే ఉంటారు ఏమో మనకు తెలియదు, కానీ ఎందుకు ఇటువంటి మాటలు? ఒకసారి ఆలోచన చేయి అంబటి రాయుడు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ఏదో నేను గొప్పవాడినని, ప్రపంచ శాంతి కామకుండని చెప్పుకొని బిల్డప్లు కొట్టే టైం కాదు. ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, ఆర్మీ, నేవీ వాళ్ళ పెద్దలు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేద్దాం.